ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యోహాను సువార్త 15వ అధ్యాయము ఈ మొదటి 16 వచనములలో మనము ధ్యానం చేయబోతున్నటువంటి ఈ వాక్య భాగం మనందరికీ కూడా తెలుసు. అనేక మారులు మనము చదివి ఉంటాము, లేక సేవకులు బోధించగా మనము విని ఉంటాం. అయితే ఈ యొక్క 16వ వచనములో మనము దాన్ని ఆధారం చేసుకొని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక గొప్ప ఆలోచన ఏంటంటే, మనుషులను పుట్టించడం వెనుక దేవుని యొక్క సంకల్పము ఉంది అని అర్థమైంది. జాగ్రత్తగా వినండి మాటలో. మనుషులను పుట్టించడంలో దేవుని యొక్క సంకల్పము ఉంది. మనను ఆయన ఎందుకు పుట్టించాడో దాని వెనుక చాలా గొప్ప సంకల్పం ఉంది. అయితే ఆయన ఎందుకు మనల్ని పుట్టించాడో ఆ యొక్క సంకల్పము ఎరిగి మనం ఏమి చేయాలి అంటే, ఈ భూమి మీద మనము బ్రతకవలసిన వారిగా ఉన్నాం. అయితే ఇందుకే దేవుని యొక్క సంకల్పం ఏమిటి, లేక మనల్ని పుట్టించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, లేక దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అని నన్ను అడిగే కంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడిగితేనే బాగుంటుంది. ఆయనే చక్కగా కరెక్ట్ గా సమాధానము చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వారు. ఒకవేళ మనం అందరము కనుక అదే ప్రశ్న అడిగితే ఈ సమయంలో దేవుని, ఆయన ఏమని సమాధానం ఇస్తున్నారు? 16వ వచనంలో అంటున్నాడు. అంటే మనం అడిగాం, అసలు ఏంటి ప్రభువా నీ సంకల్పం ఏమిటి మమ్మల్ని పుట్టించడంలో, లేక నీ ప్రణాళిక ఏమిటి, నీ ఉద్దేశం ఏమిటి అని మనం ప్రభువుని అడిగితే, నా యొక్క జీవిత రహస్యం ఏమిటి అని ప్రభువుని అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏమిటంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచిటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఇది బాబు నా ఉద్దేశం, ఇది నా సంకల్పం, ఇది నా ప్రణాళిక, ఇది మీ జీవితం యొక్క రహస్యము. ఏమిటి మన యొక్క జీవితం యొక్క రహస్యము అనంటే, దేవుని సంకల్పం ఏమిటంటే మనము ఫలించాలి అంతే ఆయన చెప్పే సమాధానం. అంతకు మించి ఇంకేమీ లేదు. ఈరోజు మన యొక్క వాక్యాంశము కూడా ఫలించుట. ఏంటండి ఫలించుట? యేసుక్రీస్తుని ఎందుకు పుట్టించాడు? నీ పుట్టిక వెనుకటువంటి సంకల్పం ఏమిటి, రహస్యం ఏమిటి అనంటే మీరు ఫలించడమే అనేక సంకల్పము అంతే. ఇంకా ఏమీ ఆశించలేదు మన దగ్గర నుంచి. మనము ఫలించాలన్నది దేవుని యొక్క చిత్తం. అయితే ఈ ఫలించట్లో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మనము ఆలోచన చేసేటువంటి అంశం ఏమిటి అనంటే, మానవ జీవిత రహస్యము ఫలించుట. మానవ జీవిత రహస్యం ఏంటి చెప్పండి? ఫలించాలి. ఈరోజు ఈ భూమి మీద తల్లి గర్భమందు జన్మించిన మనం అందరూ కూడా మరలా మనము సమాధిలోనికి వెళ్ళే అంతవరకు ఈ భూమి మీద మనం ఏం చేయాలట? ఫలించాలి. మీరు అడగచ్చు, ఏంటి పాస్టర్ గారు మేము ఫలించడానికి ఏమైనా మేము చెట్లమండి అని అంటే, ప్రియమైన దేవుని సంగమా, అవును మనం చెట్లమే. చూడండి, మొదటి కీర్తన 2వ వచనాన్ని చదవండి, మనం ఎవరమో అర్థమైపోతుంది. 2వ వచనం మాత్రమే కావాలి మనకు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ద్వారా నాటబడిన, చెప్పండి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందయా అనంటే, మనం ఎవరమాట? చెట్లము. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించారో, ఒక్క మాటలో చెప్పాలి అంటే, దేవుని నమ్మిన ప్రతి వాడు చెట్టు, నమ్మని వాడు పొట్టు అంతే. ఆ కింద వచనాలు మనం చదివితే, నమ్మిన వాడు ఎవరట? చెట్టు, నమ్మని వాడు ఎవరు? పొట్టు. ఈ చెట్టు ఒకవేళ పెద్ద భయంకరంగా గాలి వేసింది అనుకోండి, ఆ చెట్టు నిలుస్తుంది, ఆ పొట్టు ఏమైపోతుంది చెప్పండి? ఎగిరిపోతుంది. ఆ చెట్టు నిలిచి ఉండి మనుషులకు అది ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ పొట్టు ఏమవుతుంది చెప్పండి? అది ఎగిరిపోతుంది. అది మనుషులకు నిష్ప్రయోజనమే కానీ అది ఎవరికి కూడా ఉపయోగకరమైనది కాదు.
అయితే ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు మనం యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, మారు మనసు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఇంకా కూర్చొని ఉన్నారని అంటే వారందరూ పొట్టు అని అనడానికి నేనేమి సందేహించను. నువ్వు దేవుని యొక్క విశ్వాసం ఉంచితే చెట్టు, ఆ చెట్టు ఏం చేస్తుందట? ఫలిస్తుంది. దేవుని యొక్క ఉద్దేశం అదే మన జీవితంలో, ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం ఏమిటయ్యానంటే, మానవ జీవిత రహస్యం ఏమిటంటే మనము ఫలించాలి. అయితే మనము భౌతికమైన చెట్లు కాదు. దేవుడు లేక యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే, భౌతికమైన నిమ్మ చెట్టు, మామిడి చెట్టు, గన్నేరు చెట్టు ఇది కాదు దేవుని యొక్క ఉద్దేశం. మనం ఏ చెట్లమట? ఆత్మ సంబంధమైన చెట్లము. ఆత్మ సంబంధమైన చెట్లుగా మనం ఆత్మ సంబంధమైన ఫలములను ఫలించాలి. ఆ ఫలములను ఫలించి ప్రియమైన వాళ్ళారా, ఆత్మ సంబంధమైన నాలుకలకు మనం ఏమి ఇవ్వాలి అంటే రుచులు ఇవ్వాలి. అది ఆత్మ సంబంధమైన నాలుకలకు ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించి మనము రుచిని అందించేవారిగా ఉండాలి. మనము ఫలించవలసింది ఆత్మ సంబంధమైన ఫలములు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి 66 పుస్తకాలకు వెన్నెముక లాంటి ఒక 4 పుస్తకాలు ఉన్నాయి. అవి మనకు తెలుసు. నూతన నిబంధన గ్రంథంలో అపోస్తులైన పౌలు గారు రాసినటువంటి ఆ యొక్క పత్రికలు 4 ఉన్నాయి. మొదటిది గలతీయులకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు కూడా, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలు కూడా ఈ 66 పుస్తకముల పరిశుద్ధ గ్రంథానికి అవి ఎన్నుముక లాంటివట. అవి లేకపోతే బైబిల్ నిలవబడదని ఒక గొప్ప భక్తుడు తెలియజేస్తా ఉన్నాను. ఈ 4 పత్రికల్లో 4 ఆత్మ సంబంధమైనటువంటి ఫలముల గురించి రాశారు. మనకు తెలుసు, చాలా సార్లు అనేక మార్లు మనం నేర్చుకున్నాం. మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము ప్రకారముగా ఆత్మ ఫలం ఏమనగా అని మనం చూస్తాం కదండి. 5వ అధ్యాయము 22వ వచనములో ఏముంటుంది? ఆత్మ ఫలం ఏమనగా. అక్కడ ఒక ఆత్మ ఫలం ఉంది. ఆ ఫలములో ఎన్ని తొనలు ఉన్నాయి? 9 తొనలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? 9 తొనలు ఉన్నాయి. మనం ఆత్మ సంబంధమైన చెట్లమైతే ఆత్మ సంబంధమైన ఫలము అనగా ఆత్మ ఫలాన్ని మనము ఫలించాలి. ఆ ఆత్మ ఫలములో 9 ఫలాలు ఉన్నాయి, తొనలు ఉన్నాయి. ఆ 9 తొనలు కూడా ఆత్మ సంబంధమైన నాలుకలకు ఏమందించాలి? రుచిని అందించాలి. మరొక ఫలాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో కూడా ఈ మాట రాయబడి ఉంది. వెలుగు ఫలము సమస్త విధములైన, చాలండి. రెండవది ఏమన్నాడంటే వెలుగు ఫలము. మొదటిది ఆత్మ ఫలము, అందులో 9 తొనలు ఉన్నాయి. రెండవదిగా వెలుగు ఫలము, అందులో ఏమున్నాయట? మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతున్నాయి. అబ్బా, ఎంత శ్రేష్టమైన తొనలు ఉన్నాయో చూడండి. మనం ఇవి ఫలించాలి. రోజు నీవు ఫలిస్తే ప్రభు నిన్ను బట్టి ఆనందిస్తాడు, నిన్ను బట్టి సంతోషిస్తాడు. నీ యొక్క ఆధ్యాత్మిక ఫలముల ద్వారా తండ్రికి మహిమ వస్తుంది. అలాగే ఈ భూమి మీద ఉన్న వారందరికీ కూడా మనము ఆధ్యాత్మిక రుచులను మనము అందించిన వారం అయిపోతాం. 3వ ఫలం ఏమిటి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయము 9వ వచనములో రాయబడినటువంటి మాట చూడండి. ఉండండి. 11వ వచనం క్రింద నుంచి 3వ వరుసలో, మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారే. చాలండి. 3వ ఫలం ఏమిటయ్యానంటే నీతి ఫలము. నీతి ఫలమును మనము ఫలించాలి. ఆ నీతి ఫలం ఎటువంటిదట? నిష్కపటులను నిర్దోషులుగా ఉంచుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఫలాల్లో ఉన్నటువంటి తొనలు మనం రుచి చూడలేదు. ఫలాల గురించి అయితే మనకు తెలుసు, ఆత్మ ఫలము గురించి తెలుసు, వెలుగు ఫలము గురించి తెలుసు, నీటి ఫలము గురించి కూడా మనకు తెలుసు. కానీ అందులో ఉన్న తొనలు మనము తినలేదు, మరొకరికి అందించలేకపోతా ఉన్నాం. ఈ నీటి ఫలములో ఉన్నటువంటి తొనలు చూడండి. ఎవరైతే నీటి ఫలములతో నిండుకుంటారో వారు నిష్కపటులను నిర్దోషులుగా వారు ఉంటారని దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంది. 4వ ఫలాన్ని కూడా మనం చూసేద్దామండి.
కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు అవన్నీ కూడా కలిసే ఉంటాయి. అయితే మనం అందులో 1 నుంచి 4వ వరుస అనుకుంటాను చూడండి. ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములలో సఫలమగుచు అన్నారు. అంటే సత్క్రియ అనేటువంటి ఫలములు మనము ఫలించాలి. చూడండి ప్రియమైన దేవుని సంగమా, మనం ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు, ఆత్మ ఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, సత్క్రియ అనేటువంటి ఫలము, ఈ 4 ఫలములు కలిపితే క్రీస్తు స్వారూప్యము. అంటే ఈ 4 ఫలములు కలిపి చెప్పండి, క్రీస్తు స్వారూప్యము. ఇప్పుడు ఎవరైతే ఈ 4 ఫలములను ఫలిస్తూ ఉన్నారో వారందరూ కూడా క్రీస్తు వారి యొక్క స్వారూప్యములోనికి మార్చబడతారు. క్రీస్తు వారి యొక్క స్వారూప్యంలోనికి మార్చబడడమే మానవ జీవిత రహస్యము. నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఫలములను ఫలిస్తావో మనం క్రీస్తు వారి యొక్క స్వారూప్యంలోనికి మనము ఏం చేయబడతాం చెప్పండి, మార్చబడతాం. నువ్వు ఫలించకపోతే క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడము. నేను ఫలించకపోతే ఆయన యొక్క హృదయం మనం సంతోషపరచా లేము. నువ్వు ఫలిస్తే చెట్టు, ఫలించకపోతే పొట్టు. ఫలించే ప్రతి చెట్టును ఆయన ఏం చేస్తారట, నరికి పారవేస్తాడు. కొంతకాలానికి ఆ చెట్టు ఏమవుతుంది అంటే ఎండిపోతుంది. ఎండిన చెట్టును తీసుకొని వెళ్ళి ఎక్కడ పారేస్తారు చెప్పండి, అగ్నిలో పారవేస్తాడు. అది దేవుని సంకల్పము కాదు, అది దేవుని యొక్క ఉద్దేశము కాదు, అది దేవుని యొక్క ప్రణాళిక కానే కాదు. ఈరోజు మన జీవిత రహస్యం ఏమిటంటే చచ్చే లోపల మనం ఆత్మ ఫలములను మనము ఫలించాలి. నువ్వు ఫలించి ఆత్మ సంబంధమైన నాలుకలకు నీవు రుచిని అందించాలి. మనం ఉప్పగా ఉన్నామా, తీగా ఉన్నామా, వగరుగా ఉన్నామా, అక్కడ రుచి చూడని పరిస్థితిలో మనం ఉన్నామా, ఏమో ఎలా ఉన్నామో ఈరోజు వాక్య వెలుగులో మనం అందరం కూడా పరిశీలన చేసుకోవలసిన వారిగా మనం ఉన్నాం. ఒక చెట్టు ఫలిస్తుంది అనుకోండి, దానికి ఏం తగులుతాయి, ఏ దెబ్బలు తగులుతాయి, రాళ్ళ దెబ్బలు తగులుతాయి, అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా వస్తారా, రారు. కానీ ఎప్పుడు వస్తారు, ఎప్పుడైతే ఆ చెట్టు ఫలిస్తూ ఉందో, అభివృద్ధి చెందుతూ ఉందో, ఆ ఫలములు ఉన్నాయో అప్పుడు దానికి రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఈ రోజు ప్రియమైన దేవుని సంగమా, దేవుని కొరకు మనం ఫలిస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు మనం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. వాటిని అనుభవిస్తా ఉన్నావంటే అభివృద్ధి చెప్పమంటారా, నువ్వు క్రీస్తులో ఫలిస్తున్నావని. రాకూడదని కోరుకుంటేట, వద్దని అనుకుంటేట, నువ్వు ఫలిస్తున్నావు. నీకు ఒక రాయి దెబ్బ తగిలిందంటే ఆ చెట్టుకి ఏమున్నాయని అర్థమవుతుంది, ఫలాలు ఉన్నాయని అర్థమవుతుంది. నీకు నిందలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, నువ్వు కింద మీద పడుతూ లేస్తున్నావు అంటే అభివృద్ధి చెప్పంటారు. ప్రియమైన వాళ్ళరా, నీవు ఫలిస్తున్నావని అర్థం, నీ స్థితి పెరుగుతుందని అర్థం దేవునిలో. ఈరోజు నాకు శ్రమలే వద్దండి, నేను ఎంత హ్యాపీగా ఉన్నానండి అంటే దేవుడికి నువ్వు అవసరం లేదని అర్థం. నేను శ్రమలతో తట్టుకోలేనండి, బాధలు వస్తే తట్టుకోలేనండి, నిందలు వస్తే తట్టుకోలేనండి, అవమానాలు వస్తే తట్టుకోలేనండి అందుబట్టి ప్రభుత్వకు అవసరం లేదు. ప్రభుత్వం ఎవరు అవసరం అంటే ఫలించేవారు కావాలి. అది ఫలించినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతుంది. ఒక మాట అండి, ఆ మామిడి చెట్టు చక్కగా ఆ ఫలాలు ఫలించింది. ఆ మామిడి చెట్టు ఎవరు తింటారు, ఆ మామిడి పళ్ళు ఎవరు తింటారు, చెట్టు తింటారా లేకపోతే ఆ చెట్టుకి నీరు పోసుకొని తింటారా చెప్పండి. ఇప్పుడు ఆ మామిడి చెట్టుకి చాలా మామిడి పళ్ళు వచ్చేయండి, ఆ మామిడి పళ్ళు చెట్టు తింటారా లేకపోతే ఇక్కడ ఉన్న నేను తింటానా, అంతే కదండి. అలాగే నీవు ఫలిస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఆ ఫలాన్ని తినవు. నీ తండ్రి అయినటువంటి వ్యవసాయకుడు ఏం చేస్తాడో కోసుకొని తింటాడు. అది అబ్బా నా కుమార్తె ఎంత చక్కని ఫలము ఫలించిందో, నా కుమారుడు ఎంత చక్కని ఫలము ఫలించారని నీ ఫలములన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన భుజిస్తాడు. నిన్ను ఎవరైతే వ్యవసాయం చేస్తా ఉన్నారో, ఎవరైతే వాక్యం మీద నీరు కడతా ఉన్నారో, ఎవరైతే వాక్యం మీద జీవాహారం అందించి నీకు సాగు చేస్తా ఉన్నారో ఆ పరమ తండ్రి అయినటువంటి వ్యవసాయకుడు వచ్చి నీవు ఫలించిన ఫలములను భుజించి ఆయన సంతోషిస్తాడు. ఎక్కడ, పరలోకంలో సంతోషిస్తాడు, దూతల ఎదుట సంతోషిస్తాడు, సకల పరిశుద్ధుల ఎదుట ఆయన సంతోషిస్తాడు. కాబట్టి ఆయన అంటున్నాడు మీరు ఫలించండి, ఎక్కువగా ఫలించండి, అయితే మీ ఫలము నిలిచి ఉండాలి. అది కొన్ని కాయలు ఆ సమ్మర్ రాగానే
చెట్టు నిండా పూత వచ్చేస్తుంది. నేను అనుకుంటాను, అబ్బా ఈ సంవత్సరం ఒక 1000 కాయలైనా సరే మనం తినవచ్చు అనుకుంటా. కానీ మే నెల వచ్చేసరికి ఎన్నో కాయలు ఉండవు, అన్ని ఏమైపోతున్నాయి, రాలిపోతుంది పూత. కారణం ఏంటి? ఏదో లోపం ఉంది. దానికి కొట్టవలసిన మందు మనం కొట్టడం లేదు, పెట్టవలసిన విధానంగా నీరు వాటికి మనం పెట్టడం లేదు. అందువలన ఆ పూత చాలా ఎక్కువ వస్తుంది, కానీ ఫలములు ఆశించే సమయానికి పూత అంతా కూడా రాలిపోయి కొద్దిపాటి ఫలములు మాత్రమే మిగులుతా ఉన్నాయి. ఈ రోజు ప్రియమైన దేవుని సంగమా, మనము నిలిచి ఉండే ఫలములు ఫలిస్తున్నామా, రాలిపోయే ఫలములు మనము ఫలిస్తున్నామా? ఏమో అది నీవు నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫలించుటలో మొట్టమొదటి ఏంటయ్యానంటే మానవ జీవిత రహస్యము ఫలించుట. మానవ జీవిత రహస్యం ఏంటి చెప్పండి? ఫలించుట. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, ఫలించడానికి రహస్యం ఏమిటి అంటే నిలిచి ఉండుట. రెండవది ఏంటి చెప్పండి? నిలిచి ఉండుట. దేనికి నిలిచి ఉండాలి నువ్వు? అది ఫలించడానికి నువ్వు నిలిచి ఉండాలి. ఫలించడానికి రహస్యం ఏమిటంటే నిలిచి ఉండుట. 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. క్షమించాలి, 4వ వచనం చదవండి. చూడండి, 15:4లో నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు అన్నాడు. ఫలించడానికి రహస్యం ఏంటయ్యా అంటే మనం నిలిచి ఉండాలి. మరి ఎక్కడ నిలిచి ఉండాలండి అంటే నిజమైన ద్రాక్షావళిని అయినటువంటి యేసుక్రీస్తు వారిలో మనము నిలిచి ఉండాలి. అంటే ఆయన నిజమైన ద్రాక్షావళి అయితే మనం ఎవరు? తీగులమే. అంటే ఇక్కడ మీరు లాజిక్, ఆయన నిజమైన ద్రాక్షావళి, మనం ఎవరమయ్యారంటే అడవి ద్రాక్ష తీగలం. మనం ఎవరని చెప్పండి? అడవి ద్రాక్ష తీగలం. ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఒకప్పుడు అడవి ద్రాక్ష తీగలమే. అది ఎప్పుడు మనం నిజమైన ద్రాక్షావళి అంటూ కట్టబడ్డామంటే యేసుక్రీస్తు సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత. అంటే ఈ యొక్క అడవి ద్రాక్షావళికి ఎవరుండరు? వ్యవసాయకులు ఉండరు. ఉంటాడండి. అడవిలో పెరిగిన మొక్కలకి మన గార్డెన్ లో పెరిగిన మొక్కలకి తేడా ఉండదండి. అడవిలో పెరిగేటువంటి మొక్కలకి ఎవరుండరు? వ్యవసాయదారుడు ఉండడు, కాపలాదారుడు ఉండడు. అవి అడ్డదిడ్డముగా వాటికి నచ్చినట్టుగా ఏం చేస్తూ ఉంటాయి? ములుసుకుంటూ పెరుగుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే మనం కొండల మీదకి వెళ్ళేటప్పుడు దారి ఉండదు, స్ట్రైట్ గా వే ఉంటుందా? ఉండదు. మనం దారి వేసుకొని వాటిని తప్పించుకొని వెళ్ళాలి. ఒకప్పుడు మనం అందరం ఎవరు వెళ్ళాలంటే అడవి ద్రాక్ష తీగలం మనం. అటువంటి అడవి ద్రాక్ష తీగలమైనటువంటి మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారయ్యా అంటే అక్కడి నుంచి మనం కట్ చేసి ఆయనలో అంటు కట్టుకోవడానికి ఆయన ఏం చేశారు చెప్పండి? తీసుకొని వచ్చాడు. ఇప్పుడు అంటు కట్టబడేటువంటి చెట్టు, అంటు కట్టేటువంటి ఈ తీగ రెండు ఏం చేయబడాలి చెప్పండి? కత్తిరించబడాలి కదండి, గ్రాఫ్టింగ్ చేయబడాలి. అవి కత్తిరించబడకపోతే అంటు కట్టబడదు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఒక మొక్క తెచ్చి దీనితో అంటు కట్టాలి అంటే మొక్కను ఏం చేయాలి? నేను కత్తిరించాలి కదండి, ఇలా కట్ చేయాలి. అలాగే తీసుకొని వచ్చిన మొక్కను కూడా ఏం చేయాలి? కత్తిరించి ఈ రెండింటిని అతికించి ఒక ప్లాస్టర్ వేస్తూ ఉంటారు మనము నర్సరీలకు వస్తూ ఉన్నప్పుడు. అయితే మరి యేసుక్రీస్తు వారు కోయబడ్డారా అంటే కోయబడ్డారు. చూడండి 129వ కీర్తన 3వ వచనమును మనం చూస్తే ఆయన కోయబడ్డారు. 129వ కీర్తన 3వ వచనములు అంటున్నాడు, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొరుగుగా చేసిరి. అంటూ కట్టబడేటువంటి మొక్క ఏదైతే ఉందో ఆ ప్రభువారు యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డారట? ఆయన కోయబడ్డారట. ఆయన ఎలా కోయబడేటువంటి? దున్నువారు నా వీపు మీద దున్నిరి. మనం భూమి దున్నప్పుడు చూస్తే ఆ నాగలతో దున్నేటప్పుడు ప్రియమైన వాళ్ళారా ఇంత వెడల్పు చాలగా వచ్చేస్తా ఉంటది. ఆ నాగలి ఆ సూడు కుక్కని భూమిలో తెచ్చుకొని వెళ్తా ఉంటే ఏదైతే అడ్డుగా ఉందో వాటన్నిటిని కూడా ఏం చేస్తుందంటే పెకలించి పారేస్తా ఉంది. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క వీపు దున్నబడింది. నాగలతో దున్నినట్లుగా ఆయన వీపును నాగర చాలగా వారు ఏం చేశారట? పొరుగుగా చేశారనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన అయితే కోయబడ్డాడు. మరి నీవు నేను కూడా ఏం చేయబడాలి? మనము కూడా కోయబడాలి.
ఆయన కోయబడితే రక్తం వచ్చింది. ఆ రక్తము రుధిర ధారలే కారినట్లుగా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ప్రియమైన వాళ్ళారా, మనము కూడా కోయబడాలి. ఎక్కడ కోయబడాలి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనములో ఈ మాటను మనము చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనములు అంటున్నారు, వారి మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా నేనేమి చేతుమని పేతురును కర్మ అపోస్తులను అడగగా చాలండి. వారి మాటలు విన్నారు. ఏ మాటలు విన్నారు? ఎవరి మాటలు విన్నారు అంటే ప్రభువు యేసుక్రీస్తుని గూర్చిన మాటలు వారు విన్నారు. ఆయన యొక్క శ్రమల గురించి విన్నారు. ఆయన యొక్క మరణ పునరుద్ధానం గురించి వారు విన్నారు. వారు వినగా ప్రియమైన వారులారా, వారి యొక్క హృదయముల్లో వారు ఏం చేశారట? నొచ్చుకున్నారు అన్నారు. అక్కడ ఒక మంచి మాట రాయబడింది చూడండి. కింద ఫుట్నోట్లో ఏం రాయబడింది? పొడవబడి. వారి యొక్క హృదయం పొడవబడింది. దేని చేత పొడవబడింది? వాక్యం అనే ఖడ్గము చేత, దేవుని యొక్క మాటల చేత వారి యొక్క హృదయం పొడవబడగా వారి యొక్క హృదయంలో నుంచి ఏమొచ్చిందంటే, ఏమొచ్చింది చెప్పండి? రుధిరం వచ్చింది. ఒకవేళ మన చేతి మీద కోసుకుంటే ఏమి కనిపిస్తుంది? రక్తం. మరి హృదయం కోయబడింది. ఎక్కడి నుంచి వస్తుంది రక్తం? ఇప్పుడు ఎలాగుంటది? హృదయము కోయబడితే, హృదయము పొడవబడితే రక్తం ఇక్కడ రాదు కానీ మన కళ్ళలోంచి వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, నీరులా వస్తుంది. నీ హృదయము కోయబడగా, నీ హృదయంలో పశ్చాత్తాపము కలగగా నీ కళ్ళల్లోంచి ఆ నీరు వస్తూ ఉంటది. అది నీటి రూపంలో వస్తుంది నీ హృదయం కోయబడినప్పుడు. యేసుక్రీస్తు వారు కోయబడినప్పుడు రక్తం రాగా, నీ హృదయం కోయబడినప్పుడు నీ కళ్ళల్లోంచి కన్నీరు ధారలై కారగా. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఏం చేశారు చెప్పండి? తండ్రి అయిన దేవుడు అంటూ కట్టారు. ఆయన వ్యవసాయదారుడు. యేసుక్రీస్తుని అలాగే అడవి ద్రాక్షావల్లిలో ఉన్న మనలను తీసుకొని వచ్చి మన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యము చేత కోయబడగా మన యేసుక్రీస్తులో మనం ఏం చేయబడ్డాం చెప్పండి? ఇప్పుడు అంటూ కట్టబడ్డాం. కాబట్టి ఆయన అంటున్నారు, మీరు ఫలించడానికి రహస్యం ఏంటంటే మీరు యొక్క నిజమైన ద్రాక్షావల్లిలో మీరు నిలిచి ఉండండి. మీరు నిలిచి ఉండండి. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచియుండును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలించారు. ఆ యొక్క తీగ ద్రాక్షావళిలో ఏం చేయబడాలి? అంటు కట్టబడాలి. నిలిచి ఉండాలి. నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. ఆత్మ సంబంధమైన ఫలములను ఫలించాలి అనంటే, ఆత్మ సంబంధమైన నాలుకలకు నీ రుచిని అందించాలి అనంటే ఖచ్చితంగా ప్రియమైన దేవుని సంగమా మన యేసుక్రీస్తు వారిలో మనం నిలిచి ఉండాలి. ఎందుకు మాట నొక్కు చెప్తున్నారు అంటే, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనంలో ఒక మంచి మాట ఉందండి. అని ఇంత గట్టిగా నిలిచి ఉండండి, నిలిచి ఉండండి అని చెప్పడానికి కారణం, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు ఆయన, మంచిది వారు అవిశ్వాసమును బట్టి నిలిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు కాబట్టి గర్వింపగా భయపడు. మంచిది. మీరు యేసుక్రీస్తులో మీరు ఏం చేయబడ్డారు? మీరు అంటు కట్టబడ్డారు. అందరి బట్టి మీరు దేవుని స్తుతించండి. వారు అంటే ఎవరు? వారు ఇశ్రాయేలు ప్రజల కొరకు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అలా క్రిందకి మీరు ఇక్కడ చక్కగా చదివి చాలా విషయాలు అక్కడ ఉంటాయి. వారు అనగా ఇశ్రాయేలు ఏం చేయబడ్డారంటే వారు అవిశ్వాసముని బట్టి వారు విరిచివేయబడ్డారు. వారు దేన్ని బట్టి విరిచివేయబడ్డారు? అవిశ్వాసమును బట్టి. వారు నా ప్రజలే, నా తీగలే, వారు నేను అంటుకట్టు, వారు నాలో ఉన్నవారే. కానీ వారు ఏం చేశారంటే వారు గర్వపడ్డారు. వాళ్ళు నాకే కనుకున్నారు, మాకే కనుకున్నారు. కానీ వారి యొక్క అవిశ్వాసమును బట్టి వారు విరిచి వేయబడ్డారు. నీవైతే విశ్వాసమును బట్టి. ప్రియమైన దేవుని సంగమా, నీవైతే విశ్వాసమును బట్టి నీవు నిలిచి ఉన్నావు. ఇది నీ గొప్పతనం కాదు, నా గొప్పతనము కాదు, మన యొక్క టాలెంట్ కాదు, మన యొక్క జ్ఞానము కాదు, మన యొక్క ధనము కాదు, లేకపోతే మన గొప్పవారమని కాదు దేవుళ్ళ నిలబడ్డానికి. కేవలము ఆయన మనకు అనుగ్రహించిన ఆ విశ్వాసమును బట్టి యేసుక్రీస్తు వారిలో మనం అంటు కట్టబడి మనం నిలిచి ఉన్నాం. గర్వపడకో. దేవునికి ఇచ్చిన తలంతో నువ్వే ఫలానాన్ని ఫలించవచ్చు. నీ వాక్యం బాగా చెప్పగలగచ్చు. దేవునికి స్తోత్రం. అది ఎలాగొచ్చింది నీకు?
ఆయన నిలిచి ఉన్నావు కాబట్టి నీ పాటలు పాడే సామర్థ్యం నీకు ఉంది. దేవునికి స్తోత్రం. అది ఎవరిచ్చారు నీకు? మాట్లాడరా? ఆయన ఇచ్చాడు. ఆయన నీ వాయిద్యం నువ్వు చక్కగా ప్లే చేయగలవు. నీ సామర్థ్యం నీకు ఎక్కడది? ఆయన ఇచ్చాడు. నువ్వు బైబిల్ బాగా చదవగలవు. నీ సామర్థ్యం ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. నువ్వు పాటలు పాడతావు, దేవునికి స్తోత్రం, అది ఆయన ఇచ్చిన సామర్థ్యము. నువ్వు పని చేస్తావు, దేవునికి స్తోత్రం, అది ఆయన ఇచ్చిన సామర్థ్యం. మరి ఏదో మనకు దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యం ఏదో అది నా సొంతాన్ని గర్వపడితే ఎలా కుదురుతుంది? గర్వపడితే ఏమైపోతారని చెప్పింది వాక్యం అక్కడ? విరిచివేయబడతాం. నేనైనా ప్రకటిస్తున్నా, నేనైనా వింటున్నా, మీరైనా ప్రియమైన దేవుని సంగమా, మనము అంటూ కట్టబడి ఉన్నాము. మనము నిలిచి ఉండాలి. నిలిచి ఉంటేనే మనము ఫలిస్తాము. ఎంత చక్కని మాటలు ప్రియమైన దేవుని సంగమా. కానీ ఆనాడు ఇశ్రాయేలు ఏమైపోయారట? చూడండి, అదే 11వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనము, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. చూడండి, అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలీయులకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగను. వారు ప్రవేశించినప్పుడు అది తర్వాత ఉన్నారు అక్కడ. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రియమైన వాళ్ళారా, అన్యజనుల ప్రవేశము కొరకు ఇశ్రాయేలుకి ఏం కలిగించాడట? దేవుడికి మహిమ కలిగి. ఎంత గొప్ప దేవుడు అండి. మనమందరం అంజులమే, అడవి ద్రాక్ష తీగల వంటి వారము. మనకు వ్యవసాయకులు లేరు, కాపలాదారులు లేరు, ఎండకి ఎండాము, వర్షానికి తడిసాము, నచ్చినట్టు ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతికాం. ఒక దిశ నిర్దేశాలు ఏమీ లేదు మన బ్రతుక్కి. అటువంటి మనలను ఆయన ప్రేమించి ఆయన ఏం చేశాడట? ఇశ్రాయేలులకు కొంత మట్టుకు ఏ మనసు ఇచ్చాడట? నిజంగా దేవునికి కృతజ్ఞత ఉంది ప్రియమైన దేవుని సంగమం. ఆ రోజు వారికి ఆ మనసు ఇవ్వకపోతే ఈ రోజు మనం క్రీస్తులో మనము అంటూ కట్టబడి ఉండేవారము కాదు. అంటూ కట్టబడకపోతే అడవిలో ఉంటే మనం ఎండిపోయేవారము. దిశానిర్దేశం లేక, దిక్కు లేక ఉంటే అవన్నీ కూడా మంటల్లో. అంతే కదా, యేసుక్రీస్తును అంగీకరించకపోతే మనం మంటల్లో కాలిపోయేవారమే. ఆ నిత్య నరకాగ్నికి మనము వెళ్ళిపోయేవారు, జాబితాలో ఉండవలసిన వారమే. కానీ ఆయన మహా కరుణ కలిగినటువంటి దేవుడై, కృపాసత్య సంపూర్ణుడై ప్రియమైన దేవుని సంగమా, మనలను ప్రేమించి ఎన్నికలేని మనందరినీ కూడా ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని నియమించుకొని, ఒరే బాబు, నీ జీవితానికి ఒక మంచి సంకల్పం ఉందరా, ఒక మంచి ఉద్దేశం ఉందిరా మీద నీకు. యాపిల్, నాకు నీ మీద ఒక మంచి ఉద్దేశం ఉంది అని దేవుడు మనం ప్రేమించి మనతో మాట్లాడుతున్న వాళ్ళరా, మనల్ని ఆయనలోనికి చూసుకోవడానికి తన సొంత ప్రజలైన ఇశ్రాయేలుకి ఏమి కలిగించారట? ఇంక ఈ కారణం ఒకటి చాలండి, మన బ్రతుకంతా సుఖించినా సరిపోతాం. కాబట్టి నీవు దేని బట్టి నిలిచి ఉన్నామన్నాడు 20వ వచనంలో? విశ్వాసమును బట్టి. ఈ విశ్వాసమును విడిచిపెట్టద్దు. చక్కని మాట చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. విశ్వాసం గురించి ఎంత చక్కని మాట మాట్లాడుతున్నారో. ఏలయనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం అంటున్నాడు. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టించడని క్రీస్తులో పాలివారమైనాం. ప్రియమైన దేవుని సంగమా, మీ విశ్వాసమును ఎప్పటి వరకు కాపాడుకోవాలట? అంతము మట్టి వరకు. చూడండి, ఏలయనగా మొదట్లో నీకున్న విశ్వాసము, ప్రభువుని ఎరిగి ప్రభువుని సొంత రక్షకులుగా అంగీకరించిన తొలి దినాలటువంటి విశ్వాసమును మనం అంతము మట్టుకు ఏం చేయాలని చెప్పండి? మనము ఏం చేయాలి? గట్టిగా చేపట్టిన ఎడలనే నీ విడిచిపెట్టకూడదండి. ఇప్పుడు నా చేతిలో పెన్ను ఉందండి, నేను ఇలా పట్టుకున్నాను. దీన్ని ఎవరైనా ఈజీగా చెప్పండి ఏం చేయగలరు? మాట్లాడరండి, తీసుకోగలరు. ఏమంతేనా? ఈ పెన్ను ఎలా ఉంది, నేను పిలిచి తీసుకోవాలంటే ఏం చేయగలరు? చాలా ఈజీగా తీసుకుంటాడు. ఇప్పుడు ఎలా పట్టుకున్నాను, ఎవరు తీసుకుంటారు? రమ్మని కృపవారం గారిని తీసుకుంటారేమో చూద్దాం. భోసన్ గారు తీసుకుంటారేమో, రమ్మని చూద్దాం. అంతే కదండి. కొన్ని ఎవరు వస్తారు? వెనకాల కూర్చున్నారు. విజయరత్నం గారు లాక్కోగలరా? ఎవరో లాగలేరు. ఎలా పట్టుకుంటే మా యాపిల్గా లాక్కు పట్టుకుపోతాడు. ఈరోజు మన విశ్వాసం ఎలా పట్టుకుంటున్నాం? మనం
ఇలా పట్టుకుంటున్నావా? అందుకని అంటున్నాడు, అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎవరని క్రీస్తులో మీరు ఏమై ఉంటారు? పాలివారై ఉంటారు. క్రీస్తులో మీరు నిలిచిన వారుగా మీరు ఉంటారు. ప్రారంభంలో ఉన్న విశ్వాసము చివరి వరకు ఉండలేదు. ఒకవేళ దేమా వలె ఇహలోకాన్ని స్నేహించి మధ్యలో మనం మిడిల్ డ్రాప్ అయిపోతున్నామేమో, మధ్యలో మనం జారిపోతున్నామేమో. యేసుక్రీస్తుని చాలా మంది గమనించారు, కానీ వారు అంతము మట్టి వరకు ఉండలేదు. చాలా మంది ఆయన విడిచి వెళ్ళిపోయారని మనం దేవుని వాక్యంలో చదువుతూ ఉంటున్నాం. నీ విడిచిపెట్టి వెళ్ళిపోయే వారి జాబితాలో ఉన్నావా, లేకపోతే అంతము మట్టుకు నిలిచి ఉండేవారి జాబితాలో ఉన్నావా? అలా ఉంటే నువ్వు ఆత్మ సంబంధమైన ఫలములను ఫలిస్తావు. నువ్వు ఆత్మ సంబంధమైన ఫలములు ఫలిస్తే ఆత్మ సంబంధమైన వారి నాలుగు రుచిని అందిస్తావు. అట్ ద సేమ్ టైం మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఏం చేస్తారు చెప్పండి? సంతోషిస్తాడు, లేక ఆనందిస్తాడు. కొంతమంది అంటు కట్టబడినట్లుగా కనబడుతున్నారు, కానీ చిన్న గాలి వేయగానే వారు ఏమైపోతున్నారు చెప్పండి? ఇరిగిపోతున్నారు. పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కారణం ఏమిటంటే మనం విశ్వాసముతో మనము అంటు కట్టబడలేదేమో. ఒకవేళ అంటు కట్టబడి కూడా ఆ యొక్క గర్వము చేత మనము విరిగిపోయేటువంటి ప్రమాదము ఉందేమో. ఆయన అంటున్నాడు, మీరు గర్వింపక భయపడండి. ఎవరికి భయపడాలి? దేవునికే భయపడాలి. మీరు ఎవరికైతే అంటు కట్టబడ్డారో వారికి మీరు భయపడండి అని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఫలించుట అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనుషులను పుట్టించడం వెనుక దేవుని యొక్క సంకల్పము ఉంది అని నేర్చుకున్నాం. మన జీవిత రహస్యం ఏమిటి అని మనం ప్రభువారిని అడిగితే ఆయన ఏమంటాడంటే, మీరు ఫలించండి అంటాడు. మీరు ఫలించండి. ఎలా ఫలించాలి? ఎక్కువగా ఫలించండి. అంత మాత్రమే కాదు, మీ ఫలములు నిలిచి ఉండాలి అని ప్రభువారు నీతో నాతో అడిగారు ఎప్పుడైనా, ప్రభువా అసలు నన్ను ఎందుకు పుట్టించావు? నన్ను పుట్టించే గనక నీ ఉద్దేశం ఏమిటి? నీ ప్రణాళిక ఏమిటి? నా జీవిత రహస్యం ఏమిటి అని ప్రభు నీవు నేను అడగగలిగితే ఈ 15వ అధ్యాయము 16వ వచనముల మాట చాలా సూటిగా దేవుడు నీతో చెప్పాడు. అయ్యా, నిన్ను అందుకే నేను నియమించుకున్నాను, అందుకే నేను ఏర్పాటు చేసుకున్నాను. మీరు ఫలించండి, ఎక్కువగా ఫలించండి, మీ ఫలములో నిలిచి ఉండాలి. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.